వెల్కమ్ టు మై ఛానల్ స్వర బయోవరల్డ్. నేను ఈ ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ సిలబస్కి సంబంధించిన అన్ని బయాలజీ పాఠ్యాంశాలను వివరిస్తున్నాను. అంతేకాకుండా ఎన్సీఈఆర్టీ సిలబస్ని కూడా వివరిస్తున్నాను. ఈ ఛానల్లోని కంటెంట్ అందరి విద్యార్థులకు మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు మనం 10వ తరగతి మొదటి పాఠ్యాంశం అయిన జీవక్రియలు అనే పాఠ్యాంశాన్ని వివరించుకుందాం. ఈ పాఠ్యభాగంలోని అన్ని ముఖ్యమైన అంశాలను ఈ విధంగా నేను హైలైట్ చేసి పెట్టాను. ఈ హైలైట్ చేసిన అంశాలన్నిటినీ ఒక నోట్స్గా ప్రిపేర్ చేశాను. ఈ నోట్స్లో ప్రతి పాయింట్ని డీటెయిల్గా వివరించుకుందాం. ఈ పాఠ్యాంశంలో జీర్ణక్రియ, శ్వాసక్రియ, రక్త ప్రసరణ, విసర్జన మొదలైన అంశాలన్నీ వివరించబడ్డాయి. అసలు జీవక్రియలు అంటే ఏమిటి? జీవులు సజీవంగా ఎలా ఉన్నాయి? వేటి కారణంగా జీవి సజీవంగా ఉంటుంది? భూమి మీద ఉండే అన్నింటికీ ప్రాణముందా? ఏ లక్షణాల ఆధారంగా వేటికి జీవం ఉంది, వేటికి జీవం లేదు అని మనం ఎలా తెలుసుకుంటాం? కొన్ని ప్రత్యేక లక్షణాలను ఆధారంగా చేసుకొని వేటికి జీవం ఉంది, వేటికి జీవం లేదు అని మనం నిర్ణయిస్తాం. ఒక పెద్ద రాయిని అలాగే చిన్న బొద్దింకని పోల్చి చూస్తే రాయి పెద్దదైనప్పటికీ దానికి జీవం లేదు, బొద్దింక చిన్నదైనప్పటికీ దానికి జీవం ఉంది అని మనం వెంటనే చెప్తాం. ఎందుకంటే రాయి చలించటం లేదు, కానీ బొద్దింక చలిస్తుంది. అయితే చలనం మాత్రమే సజీవుల లక్షణమా? జీవకోటిలో అనేక జీవులు చలనం లేకపోయినా జీవం కలిగి ఉన్నాయి. ఉదాహరణకి మొక్కలు. అవి ఎక్కడ పుడతాయో అక్కడే జీవితకాలం స్థిరంగా ఉంటాయి. వాటిలో చలనం లేకపోయినా వాటి శరీరంలో అనేక జీవక్రియలు జరుగుతాయి. కనుక చలనం మాత్రమే సజీవుల లక్షణం కాదు. కార్లు, బస్సులు వంటివి చలనాన్ని చూపించినా అవి సజీవులు కావు. సజీవులు అంటే వాటి దేహం కణాలతో నిర్మితమై ఉండాలి. అలాగే వాటి దేహంలో అనేక జీవక్రియలు జరుగుతూ ఉండాలి. జీవక్రియల ఆధారంగానే జీవులు సజీవంగా ఉంటాయి. సమస్త ప్రాణికోటిలో ఎక్కువ శాతం జీవులన్నీ చలన కౌశలాన్ని కలిగి ఉంటాయి. జీవుల మనుగడకు చలనం అత్యంత ఆవశ్యకం. ఎందుకంటే జీవి తన ఆవాసం కోసం, ఆహార సేకరణ కోసం చలించాల్సిన అవసరం ఉంటుంది. చలనం లాగానే అనేక జీవక్రియలు సజీవుల దేహంలో జరుగుతూ ఉంటాయి. ఈ జీవక్రియల ఫలితంగానే జీవి శరీరం సజీవంగా ఉంటుంది. సజీవుల దేహం కణాలతో నిర్మితమై ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. అవి ఏకకణ జీవులు కావచ్చు లేదా బహుకణ జీవులు కావచ్చు. ఏ జీవి శరీరం ఒకే కణంతో నిర్మితమై ఉంటుందో అవి ఏకకణ జీవులు. ఉదాహరణకి అమీబా మరియు పారమీషియం. ఏకకణ స్థాయి నుంచి కణాలన్నీ కణజాలాలుగా, కణజాలాల నుంచి అవయవాలు, అవయవాల నుంచి అవయవ వ్యవస్థలు ఏర్పడి ఈ అవయవ వ్యవస్థలన్నీ కలిసి ఒక పూర్తి శరీరాన్ని ఏర్పరిచి బహుకణ జీవులు ఏర్పడ్డాయి. సజీవులు అన్నింటిలోని జీవక్రియలు జరగడం వల్లే జీవి మనుగడ సాగించగలుగుతుంది. కనుక జీవక్రియలను జీవి జీవంతో ఉండటానికి ఉపయోగపడే క్రియలుగా అభివర్ణించవచ్చు. జీవక్రియలకు ఉదాహరణగా జీర్ణక్రియ, ప్రత్యుత్పత్తి, శ్వాసక్రియ, ఉద్దీపనకు ప్రతిస్పందించటం మొదలైన వాటిని చెప్పొచ్చు. నిర్జీవులలో కణాలతో శరీరం ఏర్పడటం, శరీరంలో జీవక్రియలన్నీ జరగటం ఇవేవి ఉండవు. కనుక నిర్జీవులను జీవం లేని ఒక పదార్థంగానే మనం చెప్తాం. మనకు వ్యాధులు కలిగించే వైరస్లు అతిధేయి కణం బయట ఉన్నప్పుడు జీవం లేనట్లు ఉంటాయి. కానీ వైరస్కి
అతిధేయ కణం దొరికినప్పుడు ఆ కణాన్ని తన ఆధీనంలోనికి తెచ్చుకొని అతిధేయ నుంచి పోషణ పొందుతూ తన ప్రత్యుత్పత్తిని కొనసాగిస్తుంది. వైరస్ల సంఖ్య ఒకానొక స్థాయిని పెరిగినప్పుడు ఆ వ్యాధి లక్షణం బయటకి కనిపిస్తుంది. కనుక వైరస్లన్నీ సజీవులే, కానీ అతిధేయ కణం బయట ఉన్నప్పుడు అవి జీవం లేనట్లు ఉంటాయి. ఎప్పుడైతే తనకి అతిధేయ కణం దొరుకుతుందో అక్కడ తన సంఖ్య ఒక తీవ్ర స్థాయిలో పెంచుకుంటుంది. వైరల్ లోడ్ బాగా పెరిగినప్పుడు మనకి ఆ వ్యాధి యొక్క లక్షణం బయటకి కనిపిస్తుంది. సజీవులు చక్కని వ్యవస్థీకృత నిర్మాణాలు. ఇవి కణాల స్థాయి నుంచి ప్రారంభమై కణజాలాలు, అవయవాలు, అవయవ వ్యవస్థలతో కూడిన పూర్తి శరీరాన్ని ఏర్పాటు చేసుకున్న జీవులు. జీవుల కణాలన్నీ అంతకంటే సూక్ష్మమైన కణాంగాలను కలిగి ఉంటాయి. ఇవన్నీ వాటి జీవక్రియలను సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటాయి. కేంద్రకము, ఎండోప్లాస్మిక్ రెటిక్యులము, గాల్జీ సంక్లిష్టము, రైబోసోములు, మైటోకాండ్రియా, లైసోసోములు వంటి అనేక చిన్న కణాంగాలను ప్రతి కణము కలిగి ఉంటుంది. ఆ కణాంగాలన్నీ సక్రమంగా పనిచేస్తేనే కణం సజీవంగా ఉంటుంది. ఈ కణాలతో పాటు ఈ అవయవాలన్నీ కరెక్ట్గా పనిచేస్తేనే ఒక జీవి సజీవంగా ఉంటుంది. కణాలన్నిటికీ కూడా ఒక నిర్ణీత జీవిత కాలం ఉంటుంది. ఆ జీవితకాలం పూర్తయిన తర్వాత అవి నాశనం అవుతాయి. వాటి స్థానంలో కొత్త కణాలు ఏర్పడి ఆ చర్యలను నిర్వర్తిస్తాయి. ఏదైనా గాయం అయినప్పుడు కణాలు నాశనమైనా, లేదంటే ఏదైనా కొత్త వ్యాధి సోకినప్పుడు కణాలు రిపేర్కి గురి అయినా ఆ కణాలకు మరమ్మత్తు జరగడం లేదా వాటి స్థానంలో కొత్త కణాలు పుట్టుకు రావటమో జరుగుతుంది. ఇలా జరగడం అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఇలా జరగకపోతే జీవి ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. మనకు వృద్ధాప్యం జరిగిన తర్వాత దాదాపుగా కణాలన్నీ ఏమవుతాయంటే రిపేర్కి గురవ్వడం, అవి రిపేర్ అవ్వకపోవటం, క్షీణించిపోవటం ఇలా జరగటం వల్లే మనకి మరణం అనేది సంభవిస్తుంది. జీవి సజీవంగా ఉండటానికి జీవక్రియలు జరగడం ఎంతో ఆవశ్యకమని చెప్పుకున్నాం కదా. మరి ఈ జీవక్రియలు జరగటానికి శక్తి అవసరం. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ శక్తి జీవి తినే ఆహారం నుంచి వస్తుంది. ఒక జీవి తన జీవక్రియలకే కావలసిన శక్తిని ఆహారం ద్వారా పొందటాన్ని పోషణ అంటాం. ఈ భూమి మీద ఉండే ఎక్కువ శాతం ఆహార వనరులు అన్నీ కార్బన్ ఆధారితమైనవి. ఈ కర్బన ఆధారిత ఆహార వనరుల సంక్లిష్టతను బట్టి ప్రతి జీవి రకరకాల పోషణ విధానాలను అవలంబిస్తుంది. జీవి తన పోషణకే ఆహారాన్ని బయట నుంచి తీసుకుంటుంది. తీసుకోబడిన ఆహారం మన శరీరంలో సంక్లిష్ట పదార్థాల నుంచి సరళ పదార్థాలుగా జీర్ణం అవుతాయి. ఈ విధంగా సరళమైన ఆహార పదార్థాలు కణానికి అందించబడతాయి. అక్కడ కణం ఈ సరళ పదార్థాలను విచ్ఛిన్నం చేసి తద్వారా శక్తిని తయారు చేస్తుంది. ఈ ప్రక్రియనే శ్వాసక్రియ అంటాము. ఈ శ్వాసక్రియ కణంలో జరుగుతుంది కాబట్టి దీనిని కణ శ్వాసక్రియ అంటాము. శ్వాసక్రియ అంటే ఉచ్ఛ్వాసం నిశ్వాసం కాదు. అక్కడ తీసుకున్న ఆక్సిజన్ అనేది మన బ్లడ్లోనికి ప్రవేశిస్తుంది. ఆ ఆక్సిజన్ బ్లడ్ ద్వారా కణానికి అందించబడుతుంది. మనం ఫుడ్ ద్వారా తీసుకుంటాం కదా, ఆ ఫుడ్ని కణంలోని మైటోకాండ్రియా విచ్ఛిన్నం చేస్తుంది. ఈ విచ్ఛిన్నం చేయటానికి మనం శ్వాసక్రియలో తీసుకున్న ఆక్సిజన్ని యూజ్ చేసుకొని శక్తిని తయారు చేస్తుంది. ఇది కణంలో జరుగుతుంది కాబట్టి ఈ ప్రక్రియను కణ శ్వాసక్రియ అంటున్నాం. కణ శ్వాసక్రియ జరగటానికి జీవిదేహానికి ఆక్సిజన్ కావాలి. ఇది మనం బయట నుంచే తీసుకుంటాం. ఆక్సిజన్ అనేది శరీరంలో పుట్టదు. అమీబా వంటి ఏకకణ జీవులో అన్ని జీవక్రియలు ఒకే కణం నిర్వర్తిస్తుంది. అది దేహానికి కావలసిన ఆక్సిజన్ను తన బాహ్య పరిసరాల నుంచి వ్యాపన పద్ధతిలో తీసుకుంటుంది. పరిణితి చెందిన బహుకణ జీవుల్లో ఆక్సిజన్ రవాణా అనేది ఈ విధంగా వ్యాపన పద్ధతిలో జరగదు. దీనికోసం ప్రత్యేకమైన అవయవ వ్యవస్థలు ఏర్పరచబడి ఉన్నాయి. ఒకవేళ బహుకణ జీవుల్లో కూడా ఇదే విధంగా వ్యాపన పద్ధతిలో ఆక్సిజన్ రవాణా కానీ జరిగితే ఆక్సిజన్ రవాణా పూర్తి అవటానికి
కొన్ని వేల సంవత్సరాల కాలం పడుతుంది. కేవలం ఆక్సిజన్ రవాణా అనే కాదు, బహుకణ జీవుల్లో అన్ని రకాల జీవక్రియలకు ప్రత్యేకమైన అవయవ వ్యవస్థలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. జీవి శ్వాసక్రియ ద్వారా శక్తిని తయారు చేసిన తర్వాత మన శరీరానికి అవసరం లేని ఉపోత్పన్నాలు కూడా ఏర్పడతాయి. ఆ ఉపోత్పన్నాలు శరీరంలో అలాగే ఉన్నట్లయితే కనుక అవి చాలా హానిని కలిగిస్తాయి. కనుక ఈ ఉపోత్పన్నాలను శరీరం నుంచి బయటకు పంపించాల్సిన అవసరం ఉంది. దీనికోసమై మన దేహంలో విసర్జన వ్యవస్థ ఏర్పాటు చేయబడి ఉంది. సజీవుల్లో కొన్ని జీవులు సరళ అకర్బన పదార్థాల నుంచి ఆహారాన్ని తయారు చేస్తే, మరికొన్ని జీవులు పోషణకే వేరే జీవుల మీద ఆధారపడతాయి. మొక్కలు సరళ అకర్బన పదార్థాలైన కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు ఉపయోగించుకొని కిరణజన్య సంయోగ క్రియ ద్వారా పిండి పదార్థాన్ని తయారు చేస్తాయి. ఈ పిండి పదార్థాన్ని మొక్కలు వినియోగించుకోగా మిగిలిన దానిని తన శరీరంలో పండ్లు, కాండంలో లేదా ఇతర భాగాల్లో ఈ పిండి పదార్థాన్ని నిల్వ చేస్తాయి. కనుక మొక్కలను స్వయం పోషక జీవులుగా చెప్తాం. ఇటువంటి పోషణను స్వయం పోషణ అంటాము. మొక్కల వలె కొన్ని రకాల శైవలాలు, బ్యాక్టీరియాలు కూడా కిరణజన్య సంయోగ క్రియను చేస్తాయి. శిలీంధ్రాలు, జంతువులు మొదలైనవి జీవులన్నీ కూడా పోషణ కోసం మొక్కలపైన లేదా ఇతర జీవులపైన ఆధారపడతాయి. ఇటువంటి జీవులను పరపోషకాలు అంటారు. ఇటువంటి పోషణను పరపోషణ అంటారు. బ్రెడ్ మౌల్ట్, పుట్టగొడుగులు, ఈస్ట్లు మొదలైన జీవులు ఆహార పదార్థంపై పెరుగుతూ వాటిని విచ్ఛిన్నం చేసి ఆ పదార్థాన్ని శరీరంలోనికి తీసుకుంటాయి. ఇటువంటి పోషణ విధానాన్ని పూతికాహార పోషణ అంటాము. కొన్ని జీవులు ఇతర జీవుల శరీరం పైన కానీ లోపల కానీ ప్రవేశించి పోషణకై వాటిపై ఆధారపడతాయి. ఈ జీవులకు ఆవాసం ఇచ్చిన జీవిని అతిథేయి అంటాము. ఇటువంటి పోషణను పరాన్నజీవ పోషణ అంటాము. ఇందులో పరాన్నజీవి లాభపడుతుంది కానీ అతిథేయ శరీరానికి నష్టం చేకూరుస్తుంది. పరాన్నజీవ పోషణ చూపించే జీవులకు ఉదాహరణ పేలు, జలగలు, బద్దెపురుగులు, వైరస్లు, బ్యాక్టీరియాలు. జంతువుల్లోనే కాదు, మొక్కల్లో కూడా పరాన్నజీవి మొక్కలు ఉంటాయి. కస్కుట లేదా బంగారు తీగ అనే మొక్క పత్రహరితాన్ని కలిగి ఉండదు. ఇది ఇతర మొక్కల శరీరంపై తన హాస్టోరియంలను చొప్పించి పోషణను పొందుతుంది. ఇటువంటి మొక్కను పరాన్నజీవి మొక్క అంటాము. ఇటువంటి పరాన్నజీవి మొక్కలు చాలా రకాలు ఉంటాయి. అయితే మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా పిండి పదార్థాన్ని తయారు చేస్తాయి. ఆ పిండి పదార్థాన్ని అవి వినియోగించుకోగా మిగిలిన దాన్ని తన శరీరంలో సేవ్ చేస్తాయి. ఆ విధంగా సేవ్ చేసిన పండ్ల రూపంలో లేకపోతే వేర్లలో ఎక్కడైనా సేవ్ చేసిన పిండి పదార్థాన్ని ఇతర జీవులు ఆహారంగా తీసుకుంటాయి. మొత్తం ప్రాణికోటికి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మొక్కలపైనే ఆధారపడాలి పోషణ కోసం. ఎందుకంటే మనం పిండి పదార్థాన్ని తయారు చేయలేం. అయితే అత్యంత ముఖ్యమైన కిరణజన్య సంయోగ క్రియ ఎలా జరుగుతుందో చూద్దాం. కిరణజన్య సంయోగ క్రియలో మొక్కలు సరళ అకర్బన పదార్థాలను ఉపయోగించుకొని పిండి పదార్థాన్ని తయారు చేస్తాయి. దాని ఈక్వేషన్ అయితే కార్బన్ డయాక్సైడ్, H2O అంటే నీరు, ఈ రెండింటిని మొక్క తీసుకుంటుంది. కార్బన్ డయాక్సైడ్ని గాలి నుంచి తీసుకుంటే నీరు మనం మొక్కకి పోస్తాం, లేదంటే వర్షంలో వచ్చే నీటిని మొక్క తీసుకుంటుంది. పత్రహరితం లేదా క్లోరోఫిల్ అనేది మొక్క యొక్క ఆకుల్లో ఉంటుంది. అలాగే మొక్కలు ఎప్పుడు కిరణజన్య సంయోగ క్రియని సూర్యరశ్మి ఉండేటప్పుడే చేస్తాయి. రాత్రిపూట కిరణజన్య సంయోగ క్రియ అనేది జరగదు. హెచ్న్యూ అంటే సూర్యరశ్మి. ఈ రెండింటి సమక్షంలోనే, అంటే పత్రహరితం ఉండాలి, సూర్యరశ్మి ఉండాలి. ఈ రెండింటి సమక్షంలోనే మొక్క పిండి పదార్థాన్ని తయారు చేయగలదు. C6H12O6 అంటే గ్లూకోజ్. ఈ విధంగా పిండి పదార్థం తయారు చేయడంతో పాటు ఉప-ఉత్పన్నాలుగా ఆక్సిజన్ మరియు నీరు ఏర్పడుతుంది. ఈ ఉత్పన్నంగా ఏర్పడిన ఆక్సిజన్నే సమస్త ప్రాణకోటి ఉపయోగించుకుంటుంది. కనుక మొక్కలు లేకపోతే ఏ జీవి భూమి మీద జీవించి ఉండలేదు.
మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా పిండి పదార్థాన్ని తయారు చేస్తాయని చెప్పాం కదా. మరి అందులో ఏ ఏ సంఘటనలు జరుగుతాయో వివరించుకుందాం. ఆకులోని పత్రహరితం కాంతి శక్తిని శోషించుకోవటం. ఈ కాంతి శక్తి ఆకులోని నీటి అణువును హైడ్రోజన్ మరియు హైడ్రాక్సిల్ అయానులుగా విచ్ఛిన్నం చేయటం. H2O హైడ్రోజన్ అయాన్ మరియు హైడ్రాక్సిల్ అయానుగా విడదీయబడుతుంది. ఈ హైడ్రోజన్ మరియు హైడ్రాక్సిల్ అయాన్లు తర్వాత క్రమానుగత చర్యలకు లోనవుతాయి. పత్రం తీసుకున్న కార్బన్ డయాక్సైడ్ చివరగా గ్లూకోజ్ అయానుగా క్షయీకరణం చెందుతుంది. ఈ విధంగా మనకి చివరగా పిండి పదార్థం అనేది తయారవుతుంది. మనకి టెక్స్ట్ బుక్లో 2 కృత్యాలు ఇచ్చారు. క్రోటాన్ మొక్కతో ఒక ప్రయోగం. వివిధ రంగులు ఉన్న క్రోటాన్ మొక్కను తీసుకోండి. దానిని ప్రయోగానికి ముందు రోజు ఒకరోజు చీకటి గదిలో ఉంచండి. దీనివల్ల దానిలోని పిండి పదార్థం మొత్తం ఖర్చు అవుతుంది. ఇప్పుడు మొక్కను సూర్యరశ్మి తగిలే విధంగా పెట్టండి. తర్వాత మొక్క నుంచి ఒక పత్రాన్ని తొలగించి దానిని ఆల్కహాల్ ఉన్న బీకరులో ఉంచి ఆ బీకరును నీటితో ఉన్న వేరే పాత్రలో పెట్టి ఆల్కహాల్ మరిగే వరకు వేడి చేయండి. తర్వాత పత్రం మీది ఆకారాలను ఒక పేపర్ మీద పెన్సిల్తో గీయండి. తర్వాత పత్రాన్ని అయోడిన్ ద్రావణంలో ముంచండి. అక్కడక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, టైపింగ్ మిస్టేక్ అర్థం చేసుకోండి. క్రోటాన్ మొక్క పత్రాన్ని అయోడిన్ పరీక్ష చేస్తే పత్రహరితం లేని ప్రాంతం ఏ మార్పుకు లోనవ్వదు. పత్రహరితం ఉన్న ప్రాంతం పిండి పదార్థాన్ని తయారు చేస్తుంది కనుక అయోడిన్ పరీక్షలో ఇది నీలి నలుపు రంగులోనికి మారుతుంది. కనుక కిరణజన్య సంయోగ క్రియకు పత్రహరితం ఉండటం అవసరం. మొక్కలోని పత్రహరితం ఉన్న భాగాలే కిరణజన్య సంయోగ క్రియను జరపగలవు. వేర్లు వంటి భాగాల్లో పత్రహరితం ఉండదు కాబట్టి అక్కడ పిండి పదార్థం ఏర్పడటం అనేది జరగదు. కానీ అవి ఎక్కడి నుంచి పిండి పదార్థాన్ని తీసుకుంటాయి? ఆకుల్లో ఏర్పడిన పిండి పదార్థం అనేది ట్రావెల్ అయి మొక్క యొక్క అన్ని భాగాలకి పంచబడుతుంది. అలాగే కృత్యం 2. చూడండి. 2 మొక్కలను తీసుకొని ప్రయోగానికి ముందు చీకటి గదిలో ఉంచి దాన్ని పిండి పదార్థం అంతా కట్ చేయేలా చేయాలి. ఇప్పుడు 2 మొక్కలను వేరువేరు గాజు కుప్పెలతో మూసి ఉంచాలి. ఇప్పుడు మొదటి మొక్క గాజు కుప్పె లోపలికి పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం కలిగిన వాచ్ గ్లాస్ను పెట్టాలి. పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను శోషించుకుంటుంది. గాజు కుప్పె ద్వారా కార్బన్ డయాక్సైడ్ లోపలికి వెళ్లకుండా వ్యాజ్లిన్ పూయాలి. కొంచెం సమయం తర్వాత మొదటి మొక్క నుంచి ఒక పత్రాన్ని, రెండవ మొక్క నుంచి పత్రాన్ని తొలగించి రెండిటికి అయోడిన్ పరీక్షలు చేయాలి. మొదటి మొక్క నుంచి తొలగించిన పత్రంలో ఎటువంటి రంగులో మార్పు ఉండదు. ఎందుకంటే పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం వల్ల ఆ గాజు కుప్పెలోని కార్బన్ డయాక్సైడ్ శోషించుకోబడింది కనుక పత్రం పిండి పదార్థాన్ని తయారు చేయదు. రెండవ మొక్కలోని పత్రం పిండి పదార్థాన్ని తయారు చేస్తుంది. అందుకని రెండవ మొక్కలోని పత్రం నీలి నలుపు రంగులోనికి మారుతుంది. కానీ మొదటి మొక్కలో పత్రం నీలి నలుపు రంగులోనికి మారదు. దీని ద్వారా మనం కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డయాక్సైడ్ అవసరమని చెప్పవచ్చు. కార్బన్ డయాక్సైడ్ కావాలి, అలాగే మొక్కలో పత్రహరితం కూడా ఉండాలి. అప్పుడే కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది. అయితే మనకి మొక్కకి కార్బన్ డయాక్సైడ్ కావాలి, అలాగే శ్వాసక్రియ జరిపేటప్పుడు ఆక్సిజన్ కూడా కావాలి మొక్కకి. మనకైతే ముక్కు ఉంది ఆ వాయువులు తీసుకోవడానికి, ఆక్సిజన్ తీసుకోవడానికి, కార్బన్ డయాక్సైడ్ బయటకు వదలడానికి. మరి మొక్కకి ఏ భాగాల ద్వారా వాయు వినిమయం అనేది జరుగుతుంది అంటే పత్రరంధ్రాలు. ఈ పత్రరంధ్రాలు ఎక్కడ ఉంటాయి అంటే పత్రరంధ్రాలు మొక్క యొక్క ఉపరితలంలో ఉంటాయి, క్రింది ఉపరితలంలో ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ నుంచి వాయు వినిమయం అనేది జరుగుతూ ఉంటుంది. వాయువు లోపలికి తీసుకోబడి లోపల టిష్యూకి అందించబడుతుంది. పత్రరంధ్రాలు కేవలం వాయు వినిమయానికే కాదు, బాష్పోత్సేక ప్రక్రియలో కూడా ఉపయోగపడతాయి. మొక్క శరీరంలో తన జీవక్రియలకు ఉపయోగించబడగా అధికంగా ఉన్న నీటిని
పత్రరంధ్రాల ద్వారా వాతావరణంలోనికి బయటికి పంపుతుంది. ఈ ప్రక్రియనే బాష్పోత్సేకం అంటారు. ఈ ప్రక్రియ వల్లే మొక్క లోపల ద్రవాభిసరణ క్రమత కొనసాగుతుంది. బాష్పోత్సేకం అంటే వాటర్ ఎక్కువైపోతే మొక్క బాడీలో అది కుళ్ళిపోతుంది కదా, తనకి ఎంత కావాలో జీవక్రియలకి అంతే వాటర్ యూజ్ చేసుకొని ఎక్సెస్ వాటర్ని పత్రరంధ్రాల ద్వారా బయటికి పంపేస్తుంది. అప్పుడే బాడీ ఫ్లూయిడ్స్ మొక్కలోనివి సక్రమంగా ఉంటాయి, ఎక్కువ తక్కువ కాకుండా ఉంటాయి అన్నమాట. ఎంత గాఢత ఉండాలో అంతే ఉంటాయి, ఎక్కువ అవ్వవు తక్కువ అవ్వవు. ఇది ద్రవాభిసరణలో కూడాను మొక్కకి పత్రరంధ్రాలు అనేవి చాలా ఉపయోగపడతాయి. అయితే నీరు లభించని పరిస్థితుల్లో నీటి నష్టం జరగకుండా పత్రం ఈ పత్రరంధ్రాలను మూసివేస్తుంది. పత్రరంధ్రాల నిర్మాణం గమనిస్తే గనక ఎలా ఉంటుందంటే, వేసవి టైంలో అయితే వాటర్ పోకూడదు కదా, అప్పుడు పత్రరంధ్రాలను మూసేస్తుంది మొక్క. అలాగే పత్రరంధ్రాల నిర్మాణం గమనిస్తే కనుక ఇది మొక్క తాలూకా ఆకు అడ్డుకోత. ఆకుని అడ్డుగా కోసామంటే కింద పత్రరంధ్రం, ఈ ప్లేస్లో ఉండేది పత్రరంధ్రం. ఇక్కడ పొడవుగా ఉన్న కణాలు స్తంభ కణాలు, ఇలా అపక్రమ ఆకారంలో ఉన్నవన్నీ స్పంజి కణాలు, మధ్యలో ఉన్న గ్యాప్స్ ఏమొచ్చి గాలి గదులు. ఈ పైన అవబాసిని, ఈ ప్లేస్లో ఉండేది అవబాసిని, ఇది బాహ్య చర్మం. పైన ఉంది కాబట్టి ఊర్ధ్వ బాహ్య చర్మం, కిందనున్నది అధో బాహ్య చర్మం. ఇది పత్ర రంధ్రం అని చెప్పుకున్నాం కదా. పత్ర రంధ్రాన్ని మనం దగ్గరగా చూస్తే కనుక ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చిక్కుడు గింజ ఆకారంలో ఉండే కణాలు ఉంటాయి, ఈ రెండు. ఈ కణాలనే రక్షక కణాలు అంటారు. ఈ రక్షక కణాలు నీటిని పీల్చుకున్నప్పుడు మాత్రమే పరిమాణంలో ఉబ్బుతాయి. అప్పుడు పత్రరంధ్రాలు తెరుచుకుంటాయి. నీరు తగినంత లేనప్పుడు ఈ రక్షక కణాలు శుష్కిస్తాయి, తద్వారా పత్రరంధ్రాలు మూసుకుంటాయి. ఈ విధంగా పత్రరంధ్రాలు తెరుచుకోవటం మూసుకోవటం అనేది జరుగుతుంది. మొక్క పగటిపూట సూర్యరశ్మి ఉన్న సమయంలో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. అప్పుడు కార్బన్ డయాక్సైడ్ని పత్రరంధ్రాల ద్వారా తీసుకుంటుంది. రాత్రిపూట సూర్యరశ్మి ఉండదు కాబట్టి అప్పుడు శ్వాసక్రియ కోసం ఆక్సిజన్ని పత్రరంధ్రాల ద్వారా తీసుకుంటుంది. CO2ని బయటికి వదిలేస్తుంది. మొక్క కిరణజన్య సంయోగ క్రియ కోసం కార్బన్ డయాక్సైడ్ని, నీటిని తీసుకున్నట్లే మరికొన్ని మూలకాలను నేల నుంచి గ్రహిస్తుంది. అవి నత్రజని, భాస్వరం, ఇనుము, మెగ్నీషియం. ఇది మొక్క యొక్క ఇతర జీవక్రియల్లో కొన్ని రకాల హార్మోన్లు మరియు ప్రోటీన్ల తయారీలో ఉపయోగపడతాయి. మొక్క వాతావరణంలో వాయు రూపంలో ఉన్న నత్రజనిని డైరెక్ట్గా తీసుకోలేదు. దీనికోసం నేలలో ఉన్న కొన్ని బ్యాక్టీరియాలు పనిచేస్తాయి. ఈ బ్యాక్టీరియాలు నైట్రేట్ రూపంలో ఉన్న నత్రజనిని నైట్రైట్ రూపంలోనికి మార్చి మొక్క యొక్క కణజాలానికి అందిస్తాయి. ఈ ప్రక్రియనే నత్రజని వలయం అంటారు. నత్రజని మొక్కకి చాలా ముఖ్యమైన మూలకం. బదులుగా ఈ బ్యాక్టీరియాలు పోషణకే మొక్కపై ఆధారపడతాయి. ఈ ప్రక్రియలో బ్యాక్టీరియాలు మరియు మొక్క రెండూ లాభపడుతున్నాయి. ఇటువంటి జీవనాన్ని సహజీవనం అంటారు. ఈ విధంగా కిరణజన్య సంయోగ క్రియ అనేది మొక్క చేసి పిండి పదార్థాన్ని తయారు చేసి జీవులకు ఇస్తుంది. ఈ పిండి పదార్థాన్ని మనం ఆహారం రూపంలో తీసుకుంటున్నాం. ఆహారం మన బాడీలోకి వెళ్తుంది, అది శక్తిగా మారుతుంది. అయితే డైరెక్ట్గా పిండి పదార్థం బాడీలోకి వెళ్ళిన వెంటనే శక్తిని ఇచ్చేస్తుందా? ఇంకా ఏవైనా క్రియలు జరగాల? సంక్లిష్టమైన పదార్థం సరళంగా ఎలా మారాలి? ఎప్పుడు ఏ స్టేజ్లో ఉండేటప్పుడు మన సెల్ ఆ ఆహారాన్ని తీసుకోగలుస్తుంది? సంక్లిష్ట పదార్థాన్ని డైరెక్ట్గా సెల్ తీసుకోగలదా అంటే లేదు. మనకి ఫుడ్ డైజెషన్ అంటే జీర్ణక్రియ జరిగి మనకి సంక్లిష్ట పిండి పదార్థం సరళంగా మారాలి. అది ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ ఏకకణ జీవి అయిన అమీబాలో ఆహారం ఎలా సేకరిస్తుంది అనేది చూద్దాం. అమీబా ఒక ఏకకణ జీవి. ఇందులో అన్ని జీవక్రియలు ఒకే కణం నిర్వర్తిస్తుంది. అమీబా తనకు సమీపంలో ఆహార పదార్థం దొరికినప్పుడు తన మిథ్యా పాదాల ద్వారా ఆ పదార్థాన్ని సమీపిస్తుంది. అమీబా మిథ్యా పాదాల ద్వారా చలిస్తుంది, ఆ విషయం తెలిసిందే కదా. ఇప్పుడు తన మిథ్యా పాదాలను ఆ పదార్థం చుట్టూ అల్లుకునేలా చేస్తుంది. చూసారు కదా ఈ ఇమేజ్లో ఎలా వచ్చిందో, అల్లుకొని క్లోజ్ చేస్తుంది ఇక్కడ మిథ్యా పాదాలని. ఇప్పుడు ఈ
సర్కిల్ ఉంది కదా, ఆహార పదార్థం లోపల ఉంది. ఈ సర్కిల్ని ఆహార రిక్తిక అంటారు. అమీబా ఆహార రిక్తికలోనికి ఎంజైమ్లను రిలీజ్ చేసి ఆ ఆహార పదార్థాన్ని జీర్ణమయ్యేలా చేస్తుంది. జీర్ణమైన తర్వాత ఏదైతే పదార్థం జీర్ణం అయిపోగా మిగిలిపోయిన పదార్థం ఉంది చూసారా, ఇది తన బాడీకి అవసరం లేదు, ఇక మరి జీర్ణం కాబడదు. కనుక ఆ పదార్థాన్ని మళ్ళీ తన ఉపరితలం నుంచి బయటకి పంపించి వేస్తుంది. ఈ విధంగా అమీబా పోషణ అనేది జరుపుతుంది. అయితే అమీబాలో ఇంత సింపుల్గా ఉన్నట్లు మనలో కూడా అంత సరళంగా ఉంటుందా జీర్ణక్రియ అంటే? లేదు. మనం బహుకణ జీవులు, అందులోని ఉన్నత స్థాయికి చెందిన జీవులు, అన్నిటికన్నా డెవలప్డ్ యానిమల్స్ మనం. కాబట్టి మానవుల్లో జీర్ణ వ్యవస్థ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. అనేక అవయవాలు అనేవి దానికి ఉపయోగపడతాయి. ఇక్కడ ఒక కృత్యం ఉంది జీర్ణ వ్యవస్థ దగ్గర, చూడండి. పిండి పదార్థ ద్రావణాన్ని 2 పరీక్ష నాళికల్లో తీసుకోవాలి. నేను సింప్లిఫై చేశాను, అంత డీటెయిల్గా రాయలేదు. 2 పరీక్ష నాళికల్లో పిండి పదార్థ ద్రావణాలు తీసుకొని మొదట దానిలో లాలాజలాన్ని కలిపి కొంత సమయం తర్వాత ఆ 2 పరీక్ష నాళికల్లో పదార్థాన్ని అయోడిన్ టెస్ట్ చేస్తే దేనిలో పదార్థం రంగు మారుతుంది. ఎందుకంటే 2 టెస్ట్ ట్యూబ్లో ఒక దాంట్లో లాలాజలం కలిపాం పిండి పదార్థ ద్రావణానికి, రెండో దాంట్లో కలపలేదు. ఇప్పుడు రెండవ పరీక్ష నాళికలో పదార్థం నీలి నలుపులోనికి మారుతుంది అయోడిన్ టెస్ట్లో. మొదటి పరీక్ష నాళికలో లాలాజలం కలపడం వల్ల పిండి పదార్థం మాల్టోజ్గా మారిపోతుంది. దీనిపై అయోడిన్ చర్య జరపలేదు కనుక రంగులో ఏ మార్పు ఉండదు. రెండవ పరీక్ష నాళికలో పిండి పదార్థంపై అయోడిన్ చర్య జరపడం వల్ల అది రంగులో మార్పును చూపిస్తుంది. ఈ విధంగా ఏం చెప్పింది అంటే, లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏదైతే ఉందో అది పిండి పదార్థాన్ని చర్య జరిపి సింప్లిఫై చేసింది మాల్టోజ్గా. దానివల్ల పిండి పదార్థం అనేది అయోడిన్తో చర్య జరపలేదు. ఇప్పుడు మానవుల్లో జీర్ణక్రియ ఎలా జరుగుతుందో చూద్దాం. మన జీర్ణక్రియ చాలా సంక్లిష్టమైనది. మన జీర్ణ వ్యవస్థలో నోరుతో స్టార్ట్ అయ్యి పాయుతో ఎండ్ అవుతుంది మన జీర్ణ వ్యవస్థ. మధ్యలో చాలా భాగాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, నోరు, ఇది ఆహార వాహిక, ఇది కాలేయం, జీర్ణాశయం, ఇక్కడ ఆకు వంటి నిర్మాణం, ఆకులా ఉంటే నిర్మాణం, అది క్లోమం. అంత క్లియర్గా లేదు ఇమేజ్లో. ఈ పెద్దగా ఉండేది పెద్ద పేగు, ఈ చిన్నగా ఉండేది చిన్న పేగు, పురీషనాళం మరియు పాయువు. నోరుతో స్టార్ట్ అయ్యి పాయుతో జీర్ణ వ్యవస్థ అనేది ఎండ్ అవుతుంది. ఒక్కోదానికి ఒక్కో రకమైన పని ఉంటుంది. అయితే ఫస్ట్ మనకి జీర్ణ వ్యవస్థ నోరుతో స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ ఏవేవి జరుగుతాయనేది చూద్దాం. నోట్లో ఏముంటాయి? దంతాలు మరియు లాలాజల గ్రంథులు ఉంటాయి కదా, అది లాలాజలాన్ని స్రవిస్తాయి. దంతాలు మనం తిన్న ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేస్తాయి. లాలాజలం ఆహారంలోని అమైలేజ్ని మాల్టోజ్ చక్కెరలుగా మారుస్తుంది. ఇక్కడ పిండి పదార్థం టెస్ట్లో చూసాం కదా, అమైలేజ్ అనేది మన లాలాజలంలో ఉంటుంది, అది పిండి పదార్థాన్ని మాల్టోజ్గా మారుస్తుంది. లాలాజలం అంటే ఏంటి అంటే, 3 రకాల లాలాజల గ్రంథులు ఉంటాయి. ఈ మూడిటి స్రావం కలిపి లాలాజలం ఏర్పడుతుంది. ఈ లాలాజల గ్రంథుల పేర్లు ఏంటంటే అధో జిహ్వక, అధో జంబిక మరియు పెరోటిడ్ గ్రంథులు. అధో జిహ్వక అంటే పేర్లోనే ఉంది, 4 క్రింద ఉండే గ్రంథులు ఇవి. ఇక్కడ అధో జంబిక గ్రంథులు దవడ భాగంలో ఉంటాయి ఇవి. అలాగే పెరోటిడ్ గ్రంథులు, ఇవి చెవి క్రింద కొద్దిగా ముందుకి ఈ ప్లేస్లో ఉండే గ్రంథులు. ఈ 3 గ్రంథుల స్రావమే లాలాజలం. ఈ లాలాజలం నోటిలోనికి స్రవించబడుతుంది. అయితే ఇక్కడ ఫస్ట్ అమైలేజ్ చర్య జరుగుతుంది మన ఫుడ్ మీద. పిండి పదార్థాలు అనేవి మాల్టోజ్ చక్కెరలుగా మారిపోతాయి. ఇది నోటిలో జరిగే జీర్ణక్రియ అని చెప్పుకోవచ్చు. నోటిలో ఆహారం దంతాల ద్వారా ముక్కలు చేయబడి లాలాజలంతో పూర్తిగా కలిసి ఒక చిన్న ముద్దలా ఏర్పడుతుంది. దీన్నే బోలస్ అంటాము. ఈ బోలస్ ఆస్యకుహరం గ్రసని ద్వారా ఆహార వాహికకు చేరుతుంది. ఇక్కడ ఉంటాయి ఆస్యకుహరం, గ్రసని, ఇదిగో ఈ ప్లేస్లో. తద్వారా ఆహార వాహికకు చేరుతాయి. ఈ ముద్దను ఏమంటామంటే బోలస్ అంటాం. ఈ బోలస్ అనేది ఏ విధంగా ఆహార వాహికలో చలిస్తుంది అంటే, ఆహార వాహికలో బోలస్ చలనం తరంగాల మాదిరిగా ఉంటుంది. చూసారా, ఇక్కడికి ఒకేసారి డైరెక్ట్గా దిగిపోలేదు, చిన్న స్ట్రక్చర్ కదా ఆహార వాహిక.
మనం మింగిన వెంటనే ఆహారం అనేది తరంగాల రూపంలో కొద్ది కొద్దిగా ముందుకు నెట్టివేయబడి మనకి జీర్ణాశయంలోనికి వస్తుందన్నమాట బోలస్. ఈ తరంగాల మాదిరి ఉండే చలనాన్ని పెరిస్టాలిక్ చలనం అంటారు. ఆహార వాహిక ద్వారా ప్రయాణించిన బోలస్ తర్వాత జీర్ణాశయానికి వెళ్తుంది. జీర్ణాశయంలో జీర్ణక్రియ ఏ విధంగా ఉంటుందంటే, జీర్ణాశయంలో గ్రంథులు జఠర రసాన్ని విడుదల చేస్తాయి. ఇందులో ముఖ్యంగా హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది. ఇది ఆహారంలోనికి కలుస్తుంది. జఠర రసంలో పెప్సిన్ అనే ఎంజైమ్ కూడా ఉంటుంది. ఇది ప్రోటీన్స్ను పెప్టైడ్స్గా మారుస్తుంది. ఇది రెండో చర్య. జఠర రసంలో ఉండే ఎంజైమ్ ఏది? పెప్సిన్. ఇది ప్రోటీన్స్ని పెప్టైడ్స్గా మారుస్తుంది. అలాగే ఇక్కడ ఆహారం హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో కలవటం వల్ల అందులోని సూక్ష్మజీవులు పూర్తిగా నశింపచేయబడతాయి. ఇక్కడ ఆహార స్థితి ఆమ్లయుతంగా ఉంటుంది. హెచ్సిఎల్ అనేది యాసిడ్ కాబట్టి ఎసిటిక్ స్టేట్లో ఉంటుంది ఫుడ్ అనేది. తర్వాత ఆహారం కొద్ది మొత్తాలుగా ఆంత్రమూలం ద్వారా చిన్న ప్రేగులోనికి ప్రయాణిస్తుంది. ఆంత్రమూలం అనేది చిన్న పేగు తాలూకు మొదటి భాగం. ఆ విధంగా చిన్న పేగులోనికి వస్తుంది. ఇక్కడ ఆంత్రమూలంలోనే కాలేయం నుంచి వచ్చిన నాళం అలాగే క్లోమం నుంచి వచ్చిన నాళం అనేది కలుస్తాయి, తెరుచుకుంటాయి. ఈ రెండింటి స్రావాలు ఇక్కడే కలుస్తాయి అన్నమాట. అయితే కాలేయంలో పిత్తాశయం అనే భాగం ఉంటుంది. ఈ పిత్తాశయం పైత్య రసాన్ని విడుదల చేస్తుంది. ఇది ఆహారంలోని కొవ్వులను చిన్న చిన్న రేణువులుగా విచ్ఛిన్నం చేస్తుంది. ఈ ప్రక్రియను కొవ్వుల ఎమల్సీకరణ అంటారు. అంతేకాకుండా పైత్య రసం ఆహారం యొక్క స్థితిని ఆమ్లం నుంచి క్షార స్థితికి తీసుకువస్తుంది. ఎందుకంటే ఆహారం క్షార స్థితిలో మారిన తరువాతే చిన్న పేగులోని ఎంజైమ్లు సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇక్కడ జీర్ణాశయంలో ఆహారం అనేది హెచ్సిఎల్ వల్ల ఆమ్ల స్థితికి మారిపోయింది కదా, ఇది అనేది మనకి ఆంత్రమూలం దగ్గర పైత్య రసం విడుదలవుతుంది కదా, ఆ పైత్య రసం వల్ల క్షార స్థితిలోనికి వస్తుంది. అప్పుడే ఆంత్ర రసం అదే చిన్న ప్రేగులో ఉండే జ్యూస్ అనేది కరెక్ట్గా అందులో ఎంజైమ్లు అనేవి కరెక్ట్గా పనిచేయగలుస్తాయి. ఇక పైత్య రసం పని చెప్పేసాం. ఇక్కడ క్లోమం ఉంది కదా, క్లోమం నుంచి కూడా ఒక నాళం వస్తుంది, అది కూడా తెరుచుకుంటుంది. క్లోమంలోని కూడా కొన్ని ఎంజైమ్లు ఉంటాయి. అవి ఏంటంటే ట్రిప్సిన్ మరియు లైపేజ్. ట్రిప్సిన్ అనేది ప్రోటీన్స్పై పనిచేసే ఎంజైము. ఇది ప్రోటీన్స్ని అమైనో యాసిడ్స్గా మారుస్తుంది. లైపేజ్ అనేది కొవ్వులపై పనిచేసే ఎంజైము. ఇది కొవ్వులను ఫ్యాటీ యాసిడ్స్ మరియు గ్లిజరాల్గా మారుస్తుంది. అమైనో యాసిడ్స్ ప్రోటీన్స్ యొక్క చివరి రూపం, కొవ్వులు చివరిగా ఫ్యాటీ యాసిడ్స్ గ్లిజరాల్గా మారిపోతాయి. ఇంకా కొన్ని చక్కెరలు ఉన్నాయి. ఆ చక్కెరలు కూడా చిన్న పదార్థాలుగా మారాలి. పూర్తిగా డైజెషన్ కంప్లీట్ ఎక్కడవుతుందంటే చిన్న ప్రేగులో కంప్లీట్ అవుతుంది. జీర్ణాశయంలో కొంత అయింది, అలాగే క్లోమ పైత్య రస నాళాల నుంచి వచ్చే రసాల ద్వారా కొంత అయింది. ఇప్పుడు చిన్న ప్రేగుకు వెళ్తుంది ఆహారం. చిన్న పేగులోని గోడలు ఆంత్ర రసాన్ని స్రవిస్తాయి. ఆంత్ర రసంలో ఉండే ఎంజైమ్లు మాల్టేజ్, సుక్రేజ్, లాక్టేజ్ మరియు లైపేజ్. మాల్టేజ్ అనే ఎంజైము మాల్టోజ్ చక్కెరలపై పనిచేసి వాటిని గ్లూకోజ్ అణువులుగా విడగొడతాయి. గ్లూకోజ్ అనేది పిండి పదార్థం యొక్క చివరి రూపం. డైరెక్ట్గా సెల్ అనేది గ్లూకోజ్ని తీసుకోగలదు. ఇది పెద్ద అణువు కాదు కనుక మాల్టేజ్ ఏమో గ్లూకోజ్ అణువుగా మార్చేస్తుంది. 2 గ్లూకోజ్ అణువులు ఏర్పడతాయి ఒక మాల్టోజ్ అణువు నుంచి. అలాగే సుక్రోజ్ అనేది చెరుకులో ఉండే చక్కెర. మనం టేబుల్ షుగర్ తింటాం కదా జనరల్గా, అందులో ఉంటుంది సుక్రోజ్ అన్నమాట. సుక్రోజ్ మీద సుక్రేజ్ అనే ఎంజైమ్ పనిచేసి గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్గా డివైడ్ చేస్తుంది. లాక్టోజ్ అనేది పాలల్లో ఉండే చక్కెర. దీన్ని లాక్టేజ్ అనే ఎంజైమ్ గ్లూకోజ్ మరియు గెలాక్టోజ్గా సరళీకరిస్తుంది. ఇక క్రొవ్వులు ఇక్కడ ఎలాగ లైపేజ్ అనే ఎంజైమ్ ఉందో ఆంత్ర రసంలో కూడా ఉండే లైపేజ్ క్రొవ్వులను ఫ్యాటీ యాసిడ్స్ మరియు గ్లిజరాల్గా మార్చేస్తాయి. ఈ విధంగా అన్ని అణువులు సరళీకరించబడ్డాయి. కార్బోహైడ్రేట్స్ ఏమొచ్చి గ్లూకోజ్లుగా ఈ విధంగా సరళీకరించబడ్డాయి. క్రొవ్వులు ఫ్యాటీ యాసిడ్స్ గ్లిజరాల్గా సరళీకరించబడ్డాయి. ప్రోటీన్స్ చివరి రూపం అమైనో యాసిడ్స్, ఇవి అమైనో యాసిడ్స్గా సరళీకరించబడ్డాయి. ఈ చిన్న చిన్న అణువులను కణం డైరెక్ట్గా తీసుకోగలదు జీర్ణక్రియ తర్వాత. ఈ విధంగా పూర్తిగా జీర్ణమైన ఆహారాన్ని చిన్న ప్రేగు గోడలు శోషిస్తాయి. ఈ శోషణ ప్రక్రియకు చిన్న పేగు గోడల్లో వేళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటినే విల్లైలు లేదా చూషకాలు అంటారు. ఈ విల్లైలు ఎక్కువ రక్తనాళాలను కలిగి
ఉంటాయి. ఎందుకంటే జీర్ణమైన ఆహారాన్ని రక్తంలోనికి శోషణ చేస్తాయి. ఈ విధంగా జీర్ణమైన ఆహారం రక్తంలోనికి కలుస్తుంది. ఇది రక్తం ద్వారా శరీరం అంతా ప్రయాణిస్తూ కణాల వద్దకు చేరుతుంది. కణాలు ఈ ఫుడ్ని విచ్ఛిన్నం చేసి దాని ద్వారా శక్తిని తయారు చేస్తాయి. ఆహారం ద్వారా ఏర్పడిన శక్తి కణం పనిచేయటానికి మాత్రమే కాదు, కొత్త కణజాలాలు ఏర్పడటానికి, కణాలు రిపేర్ అవ్వడానికి, కొన్ని రకాల అమైనో యాసిడ్స్ తయారు చేయటానికి, అనేక జీవక్రియలకు ఈ శక్తి ఉపయోగించబడుతుంది. చిన్న పేగులో శోషణ ప్రక్రియ తర్వాత మన శరీరానికి ఉపయోగపడని పదార్థం పెద్ద పేగులోనికి వస్తుంది. ఈ పదార్థం నుంచి పెద్ద పేగు నీటిని శోషణం చేస్తుంది. చిన్న పేగుకి పెద్ద పేగుకి కనెక్షన్ ఉంది చూసారా? ఇక్కడ నుంచి అవసరం లేని మెటీరియల్ అనేది, అంటే పోషణ మొత్తం ఏదైతే అబ్జార్ప్షన్ జరిగిపోయిందో అప్పుడు వేస్ట్ మెటీరియల్ అనేది పెద్ద పేగుకు వచ్చేస్తుంది. ఇక్కడ ఆ వేస్ట్ మెటీరియల్లో కూడా ఉన్న వాటర్ని పూర్తిగా పెద్ద పేగు తీసేసుకుంటుంది. పూర్తిగా గట్టిగా మార్చేస్తుంది ఆ పదార్థాన్ని. వాటర్ అంతా అబ్జార్ప్షన్ జరిగిపోతుంది. నీటి శోషణం తర్వాత పదార్థం పురీషనాళం తర్వాత పాయువులోనికి వెళ్తుంది. అక్కడ నుంచి బయటికి విసర్జింపబడుతుంది. పెద్ద పేగు చివరి భాగం పాయువు వద్ద సంవరణి కండరం ఉంటుంది. ఇది విసర్జన ప్రక్రియను నియంత్రణలో ఉంచుతుంది. విసర్జన అనేది మనకి సెన్సేషన్ వచ్చినా కూడాను మనం కొంత టైం నియంత్రణలో ఉంచగలం. ఎందుకు అంటే ఈ సంవరణి కండరం వల్లనే. ఈ విధంగా ఆహారం అనేది పూర్తిగా డైజెషన్ అయి పెద్ద పేగులో ఏదైతే జీర్ణం అవ్వలేదో ఆ పదార్థం బయటకు విసర్జింపబడుతుంది. అయితే ఆహారం నమలటానికి మనకి దంతాలు కావాలి కదా. దంతాలు అసలు పాడైపోతే దాన్ని దంతక్షయం అంటారు. దంతక్షయం అంటే ఏంటి అంటే ఆహారం నమిలే ప్రక్రియలో దంతాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ అధికంగా చక్కెరలు ఉండే ఆహారం తినటం వల్ల దంతం పైన ఉండే పింగాణి పొర లేదా డెంటైన్ క్రమంగా మెత్తగా మారడాన్ని దంతక్షయం అంటారు. ఇది ఎనామిల్ కిరీటంలాగా ఉండే స్ట్రక్చరు, ఇది డెంటైన్. ఈ పింకిష్ స్ట్రక్చరు పల్ప్ అనమాట. అయితే ఈ దంతంలో పైన ఉండే ఈ ఎనామెల్ కోటింగ్ అంతా ఉంది కదా, తర్వాత డెంటైన్. ఈ రెండు ప్రాంతాలు ఏంటంటే అవుతాయి, అధికంగా చక్కెరలు ఉండే ఆహారం తిన్నప్పుడు వాటిపై బ్యాక్టీరియాలు ఫామ్ అవుతాయి. బ్యాక్టీరియాలు ఏంటంటే యాసిడ్స్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. యాక్చువల్లీ మన నోట్లో లాలాజలం ఎప్పటికప్పుడు ఊరుతుంటుంది కదా. ఈ లాలాజలం అనేది ఈ యాసిడ్ చర్యను తటస్థీకరిస్తూ ఉంటుంది. అలా చేసి దంతాలను కాపాడుతూ ఉంటుంది. కానీ తినేటప్పుడు ఫుడ్ ఉండిపోతుంది కొన్నిసార్లు. ఆ ఫుడ్డు మరియు బ్యాక్టీరియాలు కలిసి మన దంతం మీద పాచి రూపంలో పేరుకుపోతుంది. ఈ పాచి అనేది ఉండిపోవటం వల్ల లాలాజలం దంతం తాలూకు ఉపరితలాన్ని తటస్థీకరించలేదు. అప్పుడు ఏంటంటే దంతాలకు ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల అవి నల్లగా మెత్తగా మారిపోతాయి. ఈ ఇన్ఫెక్షన్ లోపల పల్పు వరకు వెళ్ళిపోయిందంటే అప్పుడు తీవ్రమైన నొప్పి, వాపు కలుగుతుంది. కొన్నిసార్లు టూత్ని పూర్తిగా రిమూవ్ చేయాల్సి రావచ్చు. ఎప్పుడైతే టూత్ రిమూవ్ చేసేసామో అప్పుడు మన ఫుడ్ని సరిగ్గా నమలలేకపోతే అది జీర్ణాశయంలో చక్కగా డైజెషన్ కాలేదు. ఒక్కో స్టేజ్లోని ఒక్కో పరిమాణంలో ఉండాలి కదా ఆహారం. మనం నోట్లో చక్కగా నమిలితేనే చిన్న అణువులు అవుతాయి. అక్కడ నుంచి తర్వాత డైజెషన్ జరుగుతుంది. మనం సరిగ్గా నవలలేక పెద్ద పెద్ద ముక్కలు మింగేస్తే ఆ డైరెక్ట్ ముక్కలు జీర్ణాశయంలోకి వెళ్ళిపోతే జీర్ణాశయంలో దంతాలు లాంటి స్ట్రాంగ్ అవయవాలు ఏం లేవు కదా, అది బాగా మిక్సీ చేయడానికి. అక్కడ మిక్సీ జరగకపోవడంతో ఏమవుతుంది, అక్కడ డైజెషన్ పాక్షికంగా జరుగుతుంది. తర్వాత చిన్న ప్రేగు పెద్ద పేగుకు వెళ్ళినా కూడా మన ఆహార ముక్కలు అనేవి అలాగే కొన్నిసార్లు ఉండిపోతాయి. అవి సరిగ్గా డైజెషన్ అవ్వవు. అప్పుడు పోషణ అనేది మనకు సక్రమంగా అందదు. ఎంత తిన్నా కూడాను అందులో ఉండే యాసిడ్స్, అమైనో యాసిడ్స్, ఫ్యాట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి సక్రమంగా మనకి అందవు. కనుక దంతాలను కాపాడుకోవడం ఎంతగానో అవసరం. మనం చక్కెరలతో ఉన్న పదార్థాలు తిన్నప్పుడు ఎంబటే మనం నోటిని శుభ్రం చేసుకోవాలి. చక్కెరను అధికంగా తినకపోవడమే మంచిది. దంతాలను కూడా మనం ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అప్పుడు మనకి డైజెషన్ అనేది సక్రమంగా జరుగుతుంది. ఈ విధంగా మనం జీర్ణ వ్యవస్థని కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు జీర్ణ వ్యవస్థ తర్వాత టాపిక్ శ్వాసక్రియ. అయితే శ్వాసక్రియను మనం రెండో సెషన్లో చెప్పుకుందాం. ప్రతి చర్య, ఇక్కడ శ్వాసక్రియ, తర్వాత రక్త ప్రసరణ వ్యవస్థ, అలాగే
విసర్జన వ్యవస్థ. ఇది మొక్కల్లో జరిగే నీటి రవాణా. మనకి రక్త ప్రసరణ ఎలాగో మొక్కల్లో నీరు లవణాల రవాణా జరుగుతుంది. లాస్ట్కి విసర్జన క్రియ. ఒక్కో టాపిక్ని ఒక్కో సెషన్లో తెలుసుకుందాం. ఒకవేళ నా వివరణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఏవైనా చేంజెస్ కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.